బాతులు అయితే ఇంత తక్కువ దొరుకుతాయని అస్సలు అనుకోలేదు. ఈడ అన్ని రకాల కోళ్ళు ఉన్నాయి. నా ఇంకా చూడరు ఎన్ని కోడి పిల్లలు కోళ్ళు ఉన్నాయో. ఈడనైతే ఈ అన్ననైతే బేరం చేసి అయితే పుంజ అయితే తీసుకున్నాడు. ఇక వీళ్ళైతే డాగ కోళ్ళు అయితే బేరం చేసి అయితే తీసుకురు. ఇక ఈ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ తుక్కుగూడ బస్ స్టాప్ వెనకన అయితే ఉంటది ఈ మార్కెట్ అయితే. ప్రతి సోమవారం అయితే పొద్దున 6 నుంచి సాయంత్రం 4 గంటల దాకా అయితే మార్కెట్ అవుతుంది. చూసుకోవచ్చు ఎక్కడ చూసినా అందరూ అయితే కోళ్ళు అయితే ఎట్లా కొంట పోతురు. వీళ్ళైతే బండి మీద కోళ్ళు అయితే కొంట పోతురు. ఇక అయితే కోళ్ళు గాని బాతులు గాని చీమ కోళ్ళు గాని ఏం రేట్ ఉన్నాయని అన్ని తెలుసుకుందాము. తెలుసుకునే ముందు అయితే మన వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇక ఇక్కడ ఉన్న కోళ్ళు అయితే మనకు వండుకోవడానికి కోసుకోవడానికి ఉన్నాయి, లేదా పెంచుకోవడానికి చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. తక్కువ రేట్ కంటే తక్కువ రేట్ అయితే దొరుకుతున్నాయి ఈ మార్కెట్ లో అయితే. ప్రతి సోమవారం అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ అన్న వాళ్ళు అయితే బేరం చేస్తున్నారు. ఇక్కడ పుంజులు అయితే వాళ్ళైతే తీసుకుందామని అయితే బేరం చేస్తున్నారు. చూద్దాము వీళ్ళు బేరం చేసి ఏ రేటు తీసుకుంటారు అనేది నేను చెప్తా. లాస్ట్ దాకా అయితే ఉడూరు వీడియో. ఇక ఎటు చూసినా అయితే పుంజులే ఉన్నాయి. స్టార్టింగ్ లో అయితే ఇట్లున్నాయి, లోపలికి వచ్చిన అయితే ఇంకా చాలా ఎక్కువ అయితే ఉంటాయి అని చెప్పారు. చూద్దాము మనం స్టార్టింగ్ లో అయితే ఇట్లున్నాయి, లోపల పోయినాకైతే ఎట్లుంటాయో చూద్దాం. ఇక్కడ అయితే వీళ్ళైతే బేరం చేస్తారు కదా, వీళ్ళు ఎట్లా కొంటారు అనేది చూద్దాము. వీళ్ళైతే వాళ్ళైతే జత వచ్చేసి 1000 రూపాయలు అంటున్నారు. వీళ్ళేమో 800 600 కానీ అడుగుతున్నారు. ఇక ఈ అన్ననైతే పొయ్యి అయితే పుంజ అయితే పట్టుకొని చూస్తున్నాడు. ఎంత బరువు ఉన్నది, ఎంత వెయిట్ ఉన్నది, మనం ఎంత పైసలు పెట్టవచ్చు అని చూస్తున్నాడు. వాళ్ళు చెప్పిన ప్రైస్ అయితే తక్కువనే అనిపిస్తుంది నాకు. వీళ్ళైతే బేరం అయితే ఆడుతున్నారు వాళ్ళతోటి. 300కు ఒకటి లెక్క అడుగుతున్నారు. వాళ్ళు 300 లెక్క మేమైతే ఇవ్వమని చెప్తున్నారు. మేము చెప్పిందే తక్కువ రేట్ అని అయితే వాళ్ళైతే అంటున్నారు. ఇక ఈ అన్ననైతే తుర్కన్న అన్న అయితే ఈయనైతే 10 తీసుకుంటారు రేట్ ఎట్లా అని చెప్పమని అయితే అంటున్నాడు. ఇక లాస్ట్ అయితే వీళ్ళైతే 400 లెక్క అయితే అడుగుతున్నారు. ఇక వాళ్ళైతే ఎట్లా ఇస్తారో చూడాలి. వాళ్ళైతే 400 లెక్క అడుగుతున్నారు. పెద్ద అయితే రేట్ ఎక్కువ అంటున్నారు, చిన్న సైజ్ అయితే తక్కువ అంటున్నారు. దీంట్లో కూడా సైజును బట్టే రేట్ ఉన్నది. ఇక వీళ్ళైతే 10 తీసుకుంటాము, రేట్ ఇచ్చే రేట్ అయితే చెప్పమని అయితే అడుగుతా ఉన్నారు. వీళ్ళైతే బేరం అయితే చేస్తున్నారు. చాలా చేపాయే వీళ్ళైతే అడగబట్టి. ఇక మనం వచ్చినప్పటి నుంచి అడుగుతున్నారు, అంతకుముందు నుంచి ఇవ్వబడరు వీళ్ళు. ఇప్పుడైతే అడుగుతా ఉన్నారు. వీళ్ళైతే 400 లెక్క ఒకటైతే ఇవ్వమంటున్నారు. వాళ్ళైతే 500 లెక్క అయితే ఒకటైతే చెప్తున్నారు. ఇక వాళ్ళు పట్టుకున్న పెద్ద పుంజ అయితే అదైతే రేట్ ఎక్కువ ఉంది, అది 800 లెక్కనే చెప్తున్నారు. ఈ వైట్ కలర్ పుంజులు అయితే 400 లెక్క అయితే ఇస్తాం, 500 లెక్క అయితే ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళైతే 400 లెక్క అడుగుతున్నారు. చూసుకోవచ్చు బండ్ల మీద వచ్చి కూడా అడుగుతున్నారు. ఈడనైతే ప్రతి సోమవారం అయితే మార్కెట్ అయితే జరుగుతుంది. ఎవరైనా దావతలు చేసుకునే వాళ్ళు అయితే మంచిగా తీసుకోవచ్చు. ఎవరైనా పెంచుకుందాం బాయిల దగ్గర లేదా కోళ్ళ ఫారం పెడదాం అనుకున్న కూడా మంచి లొకేషన్ అని చెప్తా. ఇంకా ముందడు పోతేనైతే చిన్నపిల్లల సైజు కూడా ఉంటాయి, అన్ని రకాలు ఉంటాయి కోళ్ళు అయితే. అన్నీ అయితే చూపెడతా, చీమ కోళ్ళు బాతులు అన్నీ ఉన్నాయి, అన్నీ చూపెడతా. వీడియో మాత్రం లాస్ట్ కూడా రన్నా స్కిప్ చేయకండి అన్న. ఇక అయితే వీళ్ళైతే బేరం అయితే చేస్తూ ఉన్నారు. వీళ్ళైతే ఒడుస్తలేదు. వీళ్ళైతే అదే రేటు ఫిక్స్ అంటున్నారు. వాళ్ళేమో 400 లెక్కనైతే అడుగుతున్నారు. ఇక్కడనైతే పెట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు. ఈ పుంజులు అయితే ఈ చిన్న అయితే 400 లెక్క అడుగుతున్నారు వాళ్ళు. ఇవైతే 500 అంటుంది, పెద్ద పుంజు అయితే 800 అంటుంది. ఇక వాళ్ళైతే 400 లెక్కనైతే తీసుకున్నారు. 10 అయితే తీసుకున్నారు. ఇక బాతులు అయితే చూసుకోవచ్చు. అటైతే ఎట్లాగైతే పెట్టిరో సంచిలా. ఇక ఈ పక్క పైన కూడా చూసుకోవచ్చు బాతులు పుంజులు అయితే పట్టుకొని ఉన్నారు. అవి సింగిల్నే అమ్ముతున్నారు. మినిమం ఇన్ని కొనాలని ఏం లేదు, ఎన్నైనా కొనొచ్చు. చూసుకోవచ్చు. ఇక్కడనైతే జాలీలలో అయితే వేసి ఉన్నాయి. ముందడు పోగానే మనం కొంచెం ముందడు పోయినాకనైతే ఇట్లున్నాయి. ఇట్లా పెట్టిన అయితే చానే ఉన్నాయి. ఇలాంటి షాపులు 4-5 షాపులు అయితే ఉన్నాయి. అన్ని షాపులలో కవర్ చేస్తా. ఈ బ్లాక్ కలర్ ఉండే కోళ్ళు అయితే చూసుకోవచ్చు. ఇవి కూడా జత 300 అంటున్నాడు. 2 బాతు పిల్లలు చూడండి ఎట్లా వండుకునేడా, మంచిగా ఉన్నాయండి. బాతు పిల్లలు అయితే సూపర్ ఉన్నాయి. పెంచుకోవడానికి బాయి కాడ ఏమైనా పెంచుకోవడం అయితే బాగున్నాయి. ఇక ఈ కోళ్ళు చూసుకోవచ్చు. మన అడవి కోళ్ళు ఎక్కడ ఉన్నాయి, ఇప్పుడు ఏమంటారో కామెంట్ చేయండి. ఆ కోళ్ళు కూడా 300లకు జత అన్నారు. ఇవి అయితే మేమైతే చీమకోళ్ళు అంటామన్నా, మీ దగ్గర ఏమంటారు అనేది కామెంట్ చేయండి. చీమకోళ్ళు కూడా పెంచుకోవచ్చు, పాములు గిన్నె రావు అని కూడా పెంచుతుంటారు. ఇళ్ళల్లో బావి దగ్గర అయితే పెంచుతుంటారు. ఇవి అయితే తీసుకోవే అయితే మనము బావి దగ్గర పెంచుకొని కోళ్ళ ఫారం లెక్క చిన్నగా పెట్టుకుంటే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది కూడా ఒక బిజినెస్ లెక్క అయితే మంచిగా ఉంటుంది. ఇక్కడ పెద్ద పుంజులు ఉన్నాయి, ఇక్కడ చిన్నవి కూడా ఉన్నాయి. ఇవి కూడా 300 లెక్కనే జత అంటున్నారు. ఎక్కడ అడిగినా సేమ్ రేట్లో ఉన్నాయి. కాకపోతే మనం బేరం చేస్తే మాత్రం ఖచ్చితంగా తగ్గిస్తారన్న. ఇక్కడ మనం డైరెక్ట్ కొనాలని ఏం లేదు. మీరు 10 కన్నా ఎక్కువ పిల్లలు తీసుకుంటే అయితే రేట్లు అయితే ఖచ్చితంగా తగ్గిస్తారు. నేను అదే అడిగిన. మామూలుగా ఒక జత 2 జతలు తీసుకుంటే 300 అన్నాడు. మామూలుగా కాకుండా ఇట్లా ఎక్కువ తీసుకుంటే ఏమైనా తగ్గిస్తారన్నా అని అడిగితే మనం 10 కన్నా ఇంకెక్కువ తీసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 100 రూపాయలు ఎక్కువ ఒక్కటే కోడి ఇస్తా అని చెప్పారు. అంటే కోడి పిల్లనే, కోడి కాదు. అంటే ఇక పిల్ల కన్నా ఎక్కువ ఉంది. మంచి రెక్కలు వచ్చిన బయటికి కూడా దుంకుతున్నాయి ఒక్కొక్క కోడి. ఇక్కడ ఉన్న బాతులు చూసుకోవచ్చు. ఇవి కూడా సేమ్ అన్న. మనం ఎక్కువ తీసుకుంటే అయితే వాళ్ళు రేట్ అయితే తగ్గిస్తున్నారు. ఇవి వచ్చేసి 300 జత అంటున్నారు. కాకపోతే మనం 10 కన్నా ఎక్కువ తీసుకుంటే మాత్రం 100 రూపాయలు లెక్కనే ఇస్తారు ఈ బాతులు కూడా. ఇవి కూడా మంచిగా ఉన్నాయన్న, పెంచుకోవడానికి అయితే మంచిగా ఉంటాయి బాయిల దగ్గరనైతే. ఇవి అయితే చూసుకోవచ్చు ఎన్ని ఉన్నాయో, చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు ఎన్ని అంటే అన్ని తీసుకొని పోయి అయితే మనం చదువుకోవచ్చు. బాయిల దగ్గర ఒక కోళ్ళ ఫారం లెక్క పెట్టి అయితే మనం అయితే మంచి ప్రాఫిట్ అయితే తెచ్చుకోవచ్చు. ఇదైతే మంచి లొకేషన్ చెప్తా.
హైదరాబాద్లోని కొత్తగూడెం బస్ స్టాప్ వెనుకనే ఉంటుంది మార్కెట్. ప్రతి సోమవారం అయితే పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా అవుతుంది మార్కెట్ అయితే. ఇవైతే మన ఈ పెద్ద పుంజులు అయితే మనకు ఏదైనా దావత్ అయితే కోసుకోవడానికి కానీ ఏదైనా ఫంక్షన్లు అయినా పెళ్ళిళ్ళు అయినా తీసుకోవడం అయితే బెస్ట్ ఉంటుంది అన్న. ఇక ఇవైతే డాగే కోళ్ళు అంటారంట అన్న. నేనైతే ఎప్పుడు చూడలే కానీ ఇవైతే రేట్ ఎక్కువ ఉన్నాయి. జత 1000 రూపాయలు అంటున్నారు. అవి సైజు కూడా పెద్దగా ఉన్నాయి, వాటికి రేటు కూడా ఎక్కువనే ఉందన్న. 1000 రూపాయలు అంటున్నారు. ఈ డాగే కోళ్ళు అంట మన ఏమంటారో మనకు అయితే తెలియదు, మీరు కూడా కామెంట్ చేయండి ఒకసారి. ఇక కర్రెకోడి పిల్లలు అయితే అవి 300 జత ఉన్నది. అన్ని 300 జత ఉన్నాయి చిన్నవి, కానీ వాళ్ళు ఎక్కువ తీసుకుంటే అయితే రేటు తగ్గిస్తారు. ఇక్కడ వీళ్ళైతే బేరం ఆడుతున్నారు చూసుకోవచ్చు. వాళ్ళైతే ఒక్కటే అడుగుతున్నారు, జత కాదు ఒక్కటే సింగిల్ కావాలి మాకని అడిగితే ఒక్కటి 150 రూపాయలు అని చెప్తున్నాడు అన్ననైతే. ఇక వారి 150 అయితే తీసుకోలే కానీ 100 రూపాయలు లెక్కనే వాళ్ళు అయితే మాట్లాడైతే తీసుకుంటారు. ఇక అదే బేరం చేసి అయితే తీసుకోవాలి. మనం కొత్తగా పోతే మనమైతే కొత్తగా పోయిన వాళ్ళని చూసి అయితే రేట్ ఎక్కువనే చెప్తారు. ఇంతకుముందు తీసుకున్న వాళ్ళైతే మేము తక్కువ రేటుకి ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇస్తారు అన్న తక్కువకు. ఇగో ఇక్కడ నా పక్కన వీళ్ళు కూడా బేరం అయితే చేస్తున్నారు, చూస్తూ ఉన్నారు కొందామని. ఇక మనం కూడా కొందామంటే మా ఇంటి దగ్గర అయితే ప్లేస్ లేదు. ఇక మీకు తెలవాలా ఎవరైనా మంచిగా బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఇది కూడా ఒక బిజినెస్ లెక్క గ్రో అవుతుందని చూపెడమని వచ్చిన. చూసుకోవచ్చు అవి ఎట్లా దుంకుతున్నాయో. అవి చిన్నపిల్లలు కాదు పెద్దనే ఉన్నాయి, మరీ చిన్నగా ఏం లేవు, పెద్ద సైజు ఉన్నాయి. ఇక మంచిగా ఇది అయితే తీసుకొని బిజినెస్ చేసుకోవడానికి అయితే మంచిగా ఉంటాను. పుంజులు అయితే 800 అట్లా చెప్తున్నారు, పెద్ద పుంజులు. అన్నీ నాటుకోలే అన్న, ఇవైతే పెంచినవి కావు. కాబట్టి వీటికి అయితే రేట్ అయితే ఎక్కువ ఉన్నది. కాకపోతే చిన్నపిల్లలు తీసుకొని ఎవరైనా సాది అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే మంచి బిజినెస్ చేసుకోవడానికి అయితే మంచిది అని చెప్తాను నేను. కోసుకోవడానికి కూడా మంచిదే, కాకపోతే ఎక్కువ తీసుకుంటే అయితే రేట్ అయితే తగ్గిస్తున్నారు ఇక్కడ. ఇక వీళ్ళైతే ఇవి తీసుకుంటున్నారు డాగి కోళ్ళు అనేవి. ఇవి అయితే వాళ్ళైతే జత తీసుకుంటున్నారు. వీళ్ళైతే బేరం చేసే తీసుకున్నారు, 800 లెక్క తీసుకున్నారు. ఇక అట్నే కొంచెం ముందడు పోతే అయితే ఇక్కడ గోదల అంగడి కూడా జరుగుతుందన్న. ఇక గోదలు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. గోదలు కొనే వాళ్ళు అయితే కొంచెం తక్కువనే కనబడుతున్నారు. మరి సాయంత్రంలోపు ఎక్కువ వస్తారో తెలియదు కానీ నేను మార్నింగ్ అయితే పోయినా, మార్నింగే స్టార్ట్ అయింది. కాకపోతే ఇక్కడ మంది అయితే తక్కువ ఉన్నారు, మంది అయితే ఎక్కువ లేరు. సాయంత్రం ఎక్కువ వస్తారా మధ్యాహ్నం ఎక్కువ వస్తారా అనేది అదే కొంచెం డౌట్ ఉంది నాకు. కాకపోతే నేను ఎవరిని అడగలేదు. ఇక మనమైతే వీడియో తీసుకొని అయితే మనం వచ్చేసినాం చక్కగా. ఇక్కడ గోదల అంగడి కూడా ఉన్నది, కొంచెం ముందడు పోతే అట్నే కూరగాయల అంగడి కూడా ఉన్నది. మొత్తం 3 అంగళ్ళు ఉన్నాయి అన్న. ఇక్కడ కూరగాయల అంగడి ఉంది, గోదల అంగడి ఉంది, మన ఇవి కోళ్ళు కానీ నాటుకోళ్ళు బాతులు ఇవన్నీ ఉన్నాయన్న. ఇక్కడ మనకైతే నేనైతే కోళ్ళది తీద్దామని వచ్చిన. ఎందుకంటే చాలామంది బాయిల దగ్గర ఇట్లా బిజినెస్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా ఖాళీ ప్లేస్ ఉన్నా కానీ వాళ్ళు షెడ్లా రూమ్లాగా వేసుకొని అయితే నాటుకోళ్ళు అయితే పెంచుకుంటే. ఇప్పుడైతే నాటుకోళ్ళు ప్రజెంట్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి పెంచుకుంటే అయితే మంచి ప్రాఫిట్ వస్తుందని నేనైతే ఈ వీడియోని అయితే ముందడికి తీసుకొచ్చిన మీ ముందడికి. మీరైతే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి అన్న. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సరే కానీ మీరైతే ఒక లైక్ చేయండి అన్న. ఇంకా మంచి వీడియోస్ అయితే ముందు తీద్దాం అనుకుంటున్నా. నెక్స్ట్ వీడియో అయితే చోరు బజార్కి పోయి అయితే మంచి వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా. మీరు ఏమంటారు అనేది మీరు కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియో చోరు బజార్ ఎందుకు తీద్దాం అనుకుంటున్నా అంటే అక్కడ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ అన్ని తక్కువ రేటుకు దొరుకుతాయి అంటున్నారు. మనకు కూడా అవసరం ఉంటాయి, మళ్ళీ అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళకు కూడా ఎవరికైనా అవసరం పడుతుండొచ్చు, అందుకే తీద్దాం అనుకుంటున్నా. తీద్దామా వద్దా అనేది మీరు కామెంట్ చేయండి అన్న. మీరు చెప్పిన దాన్ని బట్టి నేనైతే వీడియో అయితే ఖచ్చితంగా తీస్తాను. ఇక ఇప్పటిదాకా మన వీడియో చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకున్నాను. మంచి వీడియోలు అయితే ఇస్తాను. ఇప్పటిదాకా వీడియో చూసిన వాళ్ళు అయితే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అయితే చెప్తున్నాను.